ఈ 2 రోజులుగా 100 కంటే కిందకి ట్రేడ్ అవుతుందని దాన్ని చూసి చాలా మంది సఫర్ అవుతున్నారు. కిబో అంటే ప్రాణంలా చూసే వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. వాళ్ళ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు రకరకాలుగా నాకు తెలియజేస్తున్నారు. వాళ్ళు తెలియజేసుకుని ఒక యూనిటీని క్రియేట్ చేస్తున్నారు, ఒక మంచి యూనిటీని. అలా చేస్తున్న వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. అయితే 100 కంటే కిందకి పెట్టేటువంటి ఈ నీచ బుద్ధి, అంటే నలుగురితో కాకుండా నేను ఒక్కడినే బాగుపడాలి అనుకునే వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. 100కే పెట్టండి అనుకుందాం, 4 రోజులు లేట్ నమ్ముతారు కదా. మీరందరూ ఒక పని చేయండి, 100కి పెట్టమానియండి. ఈ రోజంతా 100కే పెట్టారు, ఇనఫ్. రేపు 101 పెట్టండి, వదిలేయండి. ఎల్లుండి 102 పెట్టండి, కింద కూడా పెట్టడం మానేయండి. అలా మీరు చేస్తే ఒక యూనిటీతో అది ఆటోమేటిక్గా రోజుకో రూపాయి పెరుగుకుంటూ పోతుంది. ఈ రోజు నాకు ఈ కే వ్యాలెట్ మైనస్ వచ్చింది అనుకోండి, నో ప్రాబ్లం. డాడీ సినిమా చాలా మంది చూసుంటారు. అందులో వాళ్ళ పాపకి ఐస్ క్రీమ్ పెడుతుంటే తల్లి వచ్చే లోపుని, వాళ్ళ అమ్మగారు వచ్చే లోపుని ఎలా అంటారు చిరంజీవి గారు, అంటే ఆ పిల్ల కూడా టపన్ తీసేస్తుంది అంటుకున్న ఐస్ క్రీమ్ని. అలా అయిపోద్ది మన ప్రోగ్రామ్స్ అన్నీ వస్తే. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి, తొక్కలు అన్నీ ఉన్నాయి. మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ ఏమీ కాదు అవి. దానికోసం అనవసరంగా మీ సంపద ఎందుకు కొల్లగొట్టించేస్తున్నారు? మీరే మా ఇంట్లో డబ్బు ఉంది వచ్చి కొలగొట్టండి, మా ఇంట్లో బంగారం ఉంది వచ్చి కొలగొట్టండి అని చెప్తున్నారు. మీకు అర్థం కావట్లేదు ఎందుకలా? నేను చెప్పింది ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మీరు అన్ని గ్రూపుల్లో మాట్లాడుకోండి. ఇవాళ రేపు 100 లోపు పెట్టకండి. అయితే 100 లోపు పెట్టకుండా ఉండడానికి కారణం చెప్తున్నాను. నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్లో దాన్ని పెడుతున్నాను. ఏంటో తెలుసా? 100 లోపు ఎవరెవరు పెట్టారో వాళ్ళందరినీ కూడా కొన్ని సంవత్సరాలు, అంటే నెల, 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పూర్తిగా అకౌంట్ బ్యాన్ చేస్తున్నాను. మళ్ళీ ఈ వారం అంతా వచ్చిన వాళ్ళు బ్యాన్ చేస్తాను. ఒకవేళ అప్పటికి వినకపోతే, అప్పటికి ఇంకా వస్తే పూర్తి దాన్ని బర్న్ చేస్తాను. అర్థం కావట్లేదు, ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంతమందికి నష్టం చేసేలాగా మీరు లాభం పొంది మీరేం సుఖపడతారు? మీరు చెప్తేనే కదా వీళ్ళంతా కొన్నారు, మీరు చెప్తేనే కదా వీళ్ళందరూ ముందుకొచ్చారు. మరి వాళ్ళకంటే ముందు మీరే దోచుకుంటే అప్పుడు మీరే, ఎప్పుడు మీరే. ఇంత స్వార్థం 4 ఏళ్ళు ఉండే ఈ జీవితానికి అవసరమా? ఆలోచించండి. నేను ఎంతో కష్టపడి మీతో పాటు ఎన్ని చేస్తుంటే సింపుల్గా చేస్తున్నారు. ఇది ఎవరు చేస్తున్నారో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నేను ఓకే, వదిలేయండి దాన్ని. ఇప్పుడు నేను చెప్పేది వినండి. 100 కంటే కింద వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీరేం చేస్తారంటే, రేపు 100 పెట్టండి. అందరూ 100 పెట్టినవి కొనండి. 100 పెట్టండి, 102 పెట్టండి. ఒక రోజు ఉన్నాయండి 100లో పెట్టినవి తీసేయండి, కొనుక్కోవాల్సి వచ్చినాడు. ఎల్లుండు 101 పెట్టినవి కొనుక్కోండి. 100 పెట్టినవి కొనమానియండి. మీలోనే ఒక ఐక్యత తీసుకొచ్చారనుకోండి, 100కి పెట్టినవి కొనకుండా అలా వదిలేయండి. 100 పెట్ట మానేస్తారాలి. ఏం పైకి పెట్టిన వదిలేసినప్పుడు కింద పెట్టిన ఎందుకు వదలకూడదు? పైకి తీసుకెళ్ళండి. ఇక్కడ మన ఒడిశా వెంకటరావు గారు ఒక మాట చెప్పారు. ఆయన ఒక ఆడియో పంపించారు నాకు. 40 కొన్నప్పుడు 50కి, 60కి, 70కి కొన్నప్పుడు ఇప్పుడు 100కి అమ్ముకుంటున్నారు కదా, మంచి లాభం. మరి 100, 110, 120కి ఇలా కొన్నప్పుడు రేపు 400, 500, 1000 రూపాయలు అయినప్పుడు అమ్ముకోవచ్చు కదా. ఆ మాత్రం వెయిట్ చేయలేరా? ఒకరికి వడ్డీ ఇచ్చి కూడా నెల అయ్యే వరకు 30 రోజులు వెయిట్ చేస్తే నేను వడ్డీ రాదు. క్షణాల్లో లాభాలు పొందాలన్నారు అందరూ కూడా, క్షణాల్లోనే నష్టపోతారు కూడా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను దాని మీద సీరియస్ అయ్యేలా చేయకండి. నేను సీరియస్ అంటే వ్యక్తిగతంగా నేను ఎవరి మీద సీరియస్ అవ్వలేను, నాకు అది చేత కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, మిగిలిన మన కిబో సమాజం ఏదైతే ఉందో, మన ఫ్యామిలీకి దానికి నష్టం వస్తే మాత్రం తొక్కది చేస్తాను. ఎవడైనా సరే నా కోసం నన్ను మీరు ఎంత తిట్టండి, ఎన్ని చేయండి, నాకు కోపం తెచ్చుకోను నేను. కానీ నన్ను నమ్మి 500 రూపాయలు పెట్టుబడి పెట్టి రాత్రి పగలు కష్టపడినట్టు నష్టం వస్తే మాత్రం ఊరుకుంటే సమస్య లేదు. చేసుకోండి, చక్కగా చేసుకోండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 1, కిందకి పెట్టకండి, బ్యాన్ అయిపోతారు లేదా బర్న్ అయిపోతారు. రేపు అంతా 102 పెట్టండి. 100లో ఎవరు కొనుక్కోండి. ఎల్లుండి మీరు అందరూ గమ్మి వాళ్ళందరూ 103లో పెట్టండి. నేను 101 పెట్టారు కదా, 102లో పెట్టండి. ఈ 101లో పెట్టినవన్నీ ఆ రోజు బయట నుండి వచ్చిన కొనుక్కుంటారు. బయట నుండి వచ్చిన వాళ్ళు నేను అన్ని ఏంటంటే, కిబోలో ఎవరైతే కాయిన్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 101 మీద పెట్టండి. మీరు ఇంక తక్కువ పెట్టద్దు. మీరు కొనాలందా 100లో కొనియండి. మీరు పెట్టేది 101 పెట్టండి. బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా 100లోనే కొంటారు, ఎందుకంటే అది తక్కువ కాబట్టి. ఎల్లుండి ఏం చేస్తారంటే, మీరు అమ్మేవన్నీ కూడా 102లో పెట్టండి, మీరు కొనేవన్నీ 101లో కొనండి. మళ్ళీ వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ రేటు 101 ఉంది కాబట్టి అదే కొంటారు. ఆ తర్వాత రోజు మీరు 103లో పెట్టండి, మీరు కొంటే 102లో కొనండి. బయట నుంచి వచ్చిన వాళ్ళు 2 కొంటారు. ఆ తర్వాత రోజు మీరు 104లో పెట్టండి, వచ్చిన వాళ్ళందరూ 3లో కొంటారు. ఇది కొన్నారు, ఫాలో చేయండి. దీని ఎంత ఉపయోగం ఉంటుందో మీరు చూస్తారు. అలా కాకుండా కిందకి పెడుతున్న ఎవరు ఉంటే నేను చూసుకుంటాను. అమ్ముకుంటే రూపాయి ఎక్కువ వేసి అంటే ఇప్పుడు మీకు ఇక్కడ లాభం నష్టమే ఉండదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఒక్క కాయిన్ గురించి చెప్తాను, లేదా 5 కాయిన్స్ గురించి చెప్తాను. 5 కాయిన్స్ 101లో రేపు పెట్టారు. 5 కాయిన్స్ మళ్ళీ
100లో కొనుక్కున్నారు. 100లో మీరు 5 కొనొద్దు, ఒకటే కొనండి. కానీ బయట కొంటారు. నువ్వు 101లో ఎంత కొంటారు? 5 ఎంతకు అమ్ముతారు? 5 కాయిన్స్ పెట్టండి. ఆ తర్వాత రోజు 102లో 5 పెట్టండి, 101లో 1 కాయినే కొనండి. మీతో అందరూ బయట కొంటారు. అసలు పెట్టడానికి లేని వాళ్ళు తక్కువ కాయిన్స్ కొంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కింద కొంటారు. అంటే 5 పెట్టండి, 5 అమ్మండి, పైకి 1 కొనండి, దాని కింద 5 పైన పెట్టండి, 1 కింద కొనండి, 5 పైన పెట్టండి, 1 కింద కొనండి. ఇది ఒకసారి ఈ రోజంతా మీరు ఫార్వర్డ్ చేయండి, ఎంత బాగుంటుందో. కిందకు వస్తున్నాడు ఎవడో మనం నోట్ చేద్దాం, చూద్దాం వాడి సంగతి ఏంటో మనం చూసుకుందాం, మళ్ళీ చూసుకుందాం, వాటిని చూసుకుందాం. కొనుక్కొని కింద నుండి కొనుక్కోవాలి, కింద నుండి కొనుక్కోవాలి. కానీ కిందకి పెట్టి మీరందరూ ఇక్కడ కూర్చుంటే కింద ఎవడైతే పెడుతున్నాడో వాడిని మాత్రం మనం నోటీస్ చేద్దాం. మీరు ఏం చేస్తారంటే ఎన్ని గంటలకి, ఎన్ని నిమిషాలకి, ఎన్ని సెకండ్లకి వాడు పెట్టాడు అది నోట్ చేసి నాకు ఇవ్వండి. వాడు పెట్టాడు అది నోట్ చేసి నాకు ఇవ్వండి. ఇవన్నీ కరెక్ట్ చేసి ఏం చేయాలి నేను చేస్తాను. థ్యాంక్ యూ. ఈ ఒక్క సూత్రాన్ని ఈ రోజు అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.